ఏంటయ్యా రాత్రి అంతా నిద్రపోనివ్వలేదు. ఆగమాగం చేసా, పొద్దున్నే లేపావు. పొలంకి నీళ్ళు పెట్టేసి ఊడిపోయాలి. పద వెళ్దాం. హలో హలో, చెప్పండి అయ్యా. పురుగు మందు స్టాక్ వచ్చిందా? వచ్చిందయ్యా. రైతుల నుంచి ఎకరానికి 1 లీటర్ అడుగుతారు. అదే వాళ్ళకి ఎకరానికి 3 లీటర్లు ఇవ్వు. అదేంటయ్యా? అదే అది కల్తీ ఉన్నది కానీ నేను చెప్పి నువ్వు చెయ్యి. తప్పు కదయ్యా. అమ్మయ్య అయిపోయింది, నాటకం అయిపోయింది. వెళ్దామా? దాన్ని వెళ్దాం. అమ్మయ్య ఊడుపులు అయిపోయినాయి. కాళ్ళు చేతులు కట్టుకొని వెళ్దాం. పంట ఎలా ఉందన్నా? పంట బాగానే ఉందన్న, కానీ లైట్గా పురుగు వచ్చింది. పురుగు మంది ఇవ్వన్న. చాలా వాడాలన్నా. అందుకే లీటరే ఎక్కువ కదన్నా. చెత్త నా కొడుకులన్నా, దీంట్లో కూడా కలిపి వెళ్తున్నారేంటన్నా. ఏం చేస్తాం? సరే తమ్ముడు, ఇది వాడతాను, చాలకపోతే మళ్ళా వస్తాను. సరే అమ్మ. కల్తీ నా కొడుకులు, పురుగుల మందులు. అండి ఈసారి పంట బాగా పండిందండి, పర్వాలేదు. అంతా నీ కష్టమేనే. ఈసారి మనకి లాభాలు బాగానే వస్తాయండి. సరే ఈసారి అప్పులన్నీ తీసేస్తాం, అన్ని అప్పులన్నీ తీసేస్తాం. ఏంటి రంగన్న, పొలం బాగా పడినట్టుంది. బాగా పంట పడినట్టుంది. సరే నాన్నగారు పొలం చూసామన్నారు. మరి కౌలు చూసేయాలి. సంవత్సరం బాగా పండిందిగా. సరే ఏంటి ఇద్దరే కష్టపడుతున్నారు, కూలీలు ఎవరు లేరా? సరే మరి. సరే వెళ్ళొస్తాను. ఓకే, సరే కౌలు చూసేయాలి.